భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి పుట్టిన సమయం, ఆ సమయంలో ఉండే గ్రహగతులు వారి ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రతి తల్లిదండ్రుల కల ఏంటి? తమ పిల్లలు ప్రయోజకులు కావాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, అన్నింటికీ మించి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహారాజులా బతకాలి అని కోరుకుంటారు. కొంతమంది పుట్టడమే బంగారు స్పూన్ నోట్లో పెట్టుకుని పుడతారు. మరికొందరు శ్రమించి సామ్రాజ్యాలను నిర్మిస్తారు. అసలు ఏ రాసుల్లో పుట్టిన పిల్లలకు కుబేర యోగం పడుతుంది, ఏ నక్షత్రాల ప్రభావం వల్ల వారు ధనవంతులవుతారు వంటి అద్భుతమైన విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసుల్లో కొన్ని రాశులకు సహజంగానే సంపదను ఆకర్షించే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగ భాగ్యాలకు కారకుడు. వృషభ రాశిలో పుట్టిన పిల్లలు చాలా పట్టుదల గలవారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. దాన్ని సాధించడం కోసం ఎంతైనా కష్టపడతారు. చిన్నతనం నుంచే వీరికి పొదుపు చేయడం, డబ్బును మేనేజ్ చేయడం తెలుస్తుంది. అలాగే సింహరాశి. రాసులన్నింటిలో సింహరాశికి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి అధిపతి సూర్యుడు. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. 10 మందికి పని ఇచ్చే స్థాయిలో ఉంటారు, కానీ మరొకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. రాజసం, ధైర్యం వీరి పెట్టుబడి. అందుకే వీరు వ్యాపారాల్లో లేదా ఉన్నత పదవుల్లో ఉండి అపారమైన ధనాన్ని గడిస్తారు. అలాగే వృశ్చిక రాశి. ఈ రాశి వారు చాలా తెలివైన వారు. వీరికి ఇన్వెస్ట్మెంట్స్ మీద, మార్కెట్ మీద అద్భుతమైన పట్టు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చదరంగం లాంటి తెలివితేటలు వీరి సొంతం. వీరు రహస్యంగా తమ సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. కోటీశ్వరుల జాబితాలో ఈ రాశి వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాగే మకర రాశి. వీరు కర్మవీరులు. శని భగవానుడి ప్రభావం వల్ల వీరు క్రమశిక్షణకు మారుపేరు. అడ్డదారుల్లో కాకుండా కష్టపడి పైకి వస్తారు. వీరి సంపాదన నిలకడగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వీరి ఆస్తులు కూడా పెరుగుతూనే ఉంటాయి. కనుక ఈ రాశులలో పుట్టిన వారు ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేవలం రాశి మాత్రమే కాదు, ఆ రాశిలో గ్రహాల స్థితి కూడా ప్రధానం. ముఖ్యంగా జాతక చక్రంలో ద్వితీయ స్థానం అంటే ధనస్థానం మరియు ఏకాదశ స్థానం అంటే లాభస్థానం బలంగా ఉంటే ఆ పిల్లలు భవిష్యత్తులో తిరుగులేని ధనవంతులు అవుతారు. అలాగే కొన్ని నక్షత్రాల ప్రభావం కూడా మెండుగా ఉంటుంది. ఉదాహరణకు పుష్యమి, మఖ, ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రాల్లో పుట్టిన పిల్లలకు గజకేసరి యోగం లేదా లక్ష్మీ యోగం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లల జాతకంలో గురుగ్రహం లేదా శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉన్నాయా అనేది ఒక్కసారి గమనించుకోండి. అయితే రాశి ప్రభావం అనేది ఒక పునాది మాత్రమే. జాతకంలో గ్రహాలు అనుకూలించినా దానికి శ్రమ అనే తోడు ఉండాలి. ఏ రాశిలో పుట్టినా సరైన విద్య, సంస్కారం మరియు కష్టపడే తత్వం ఉన్నప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. మీ పిల్లల రాశి ఏంటి, వారి జాతకంలో ధనయోగాలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే మంచి సిద్ధాంతిని సంప్రదించి పూర్తి జాతక విశ్లేషణ చేయించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక అంశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.